జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో చేపట్టిన బహిరంగ సభ విజయవంతంగా ముగిసింది. దీనికి సంబంధించి జనసేన నాయకులు ఎవరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీరు పార్టీ సభ ఎలా జరుగుతుందని ఊహించారా? ఎలా జరిగింది? ఈ రోజు అయితే ఆవిర్భావ సభ అయితే మాత్రం చాలా భారీ ఎత్తున జరిగింది. జన సమూహంతో జరిగింది. జనసేన పార్టీ అంటే ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఏంటి, ప్రతిపక్ష పార్టీ ఏంటి తడబుట్టుకుంది ఆ పార్టీలకి. ఎందుచేతంటే ఈరోజు పెట్టినటువంటి మేనిఫెస్టో చాలా అద్భుతమైన మేనిఫెస్టో. ఎందుకంటే ఇది ఆచరించగలిగిన మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జనాలు ఓట్ల గుంజుకోవడానికి పెడుతున్నటువంటి మేనిఫెస్టోలు తప్ప ఏది ఆచరణలోకి వచ్చి కావు. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రజల్ని మోసపూరితంగా చేసేటువంటి ఈ యొక్క మేనిఫెస్టో తప్ప వేరే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది ఒక ఏలం పాట కింద వాళ్ళు పెడుతున్నారే తప్ప ఈరోజు స్వచ్ఛంగా పెట్టింది ఏంటంటే జనసేన అధినేత అయినటువంటి సంబంధించి ఇంతమంది నాయకులు కార్యకర్తలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారా? ఊహించిన విధంగా కావచ్చు ప్రజా పోరాటేతలు కావచ్చు, ఊహించిన విధంగా ఎందుకు వస్తారంటారు? జనసేన పార్టీలో ఒక పవర్ ఉంది. ఈరోజు జనసేన పార్టీ అధినేతకు ఉన్నటువంటి పవరు చాలా అద్భుతమైన పవరు. ఎందుకంటే మేము ఊహించిందే ఇది, ఇంత జనాభా వస్తారని ఊహించాం. తప్పనిసరి ఈ రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది 2019లోనే. అమరావతిలో జెండా ఎగరేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం మాత్రం ఖాయమని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మనతో పాటు మరి కొంతమంది వేరే మహిళలు కూడా వాళ్ళని తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈరోజు సభ ఇంతలా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పవర్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే తెలుస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా జై జనసేన గాజు గ్లాస్కే మా గుర్తు అని ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సభను విజయవంతం చేశారు. మహిళలకు కూడా ప్రత్యేకంగా పాస్లు ఇచ్చి మాకు విఐపి పాస్లు ఇచ్చి మమ్మల్ని గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి ఆదరణ ఆయనకు కాబట్టి ఇంకెవరికి వస్తుందండి? జై జనసేన, జై హింద్. చాలా కాలంగా జనసేన పార్టీలో కొనసాగుతున్నారు, చాలా సభలు చూశారు. ఇంత మహిళా ఆదరణ ఎందుకు లభిస్తుందంటారు? గతంతో పోల్చుకుంటే రోజు రోజుకి ఎందుకు ఇంత ఆదరణ పెరుగుతుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పెట్టిన మేనిఫెస్టో చూశారు కదా. ప్రతి మహిళకి కూడా ఆయన మొన్న ఇచ్చిన కమిటీల్లో ప్రతి మహిళకి ఆయన ఒక్కొక్క ఏ కమిటీకి సంబంధించినా సరే ఆయన మహిళలతోనే ఆయన ముందు నుంచి స్టార్ట్ చేస్తారు. అది మా మహిళలకున్న ఆదరణది. అందుకే మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా రావద్దు, క్రౌడ్ ఉంటుందని చెప్పినా సరే ఎవరికి వాళ్ళు ముందుకు రావడం, ఇలా తోయించుకోవటం ఏం చేయని ముందుకు వచ్చేస్తూనే ఉంటాము. మా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, ఒక అన్నయ్య మాకు వస్తున్నాడు చూస్తే చాలు అన్నట్టు వస్తున్నాము. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యి మా అందరికీ కూడా మాకు ఇప్పుడు పెట్టారు కదా, ఒక మహిళని ఎవరైనా ఇబ్బంది పెడితే కఠినమైన అదే అంటే ప్రీ మేనిఫెస్టోతో పాటు ఈసారి పెట్టిందంటే గతంలో అయితే నగదు బదిలీ కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఈసారి మాత్రం మహిళల రక్షణ సంబంధించి కఠినమైన చట్టాలు అమలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా తీసుకుంటారు? నిజంగా ఆయన చేసేది మహిళల కోసం. ఒక చిన్న పిల్లని 9 సంవత్సరాల పిల్లని బలవంతంగా ఎత్తుకుపోయి పాడు చేసి తుప్పల్లో పడేస్తున్నారు. అది ఏం చేస్తున్నారో ప్రభుత్వం ఎవరికి అర్థం కాదు. కళ్ళప్పుడు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అవి చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ చట్టాలు వస్తాయి, ఆయన తీసుకొస్తారని చెప్పేసి మేము అందరం నమ్ముతున్నాము. ఆ చట్టాలే కాదు, ఇప్పుడు రైతులకి ఎంతో ఆయన నెలకి 5,000 అని రైతులకి ఎన్నో పెట్టారు. అవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి ఎంతో ఆశగా ఉన్నాము. అలాగే మా మహిళలు కూడా చట్టసభల్లో మేము కూడా ఎదరికి వెళ్ళి ఆయనతో పాటు ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాబోయే 19కి సీఎం అయి తీరతారు అని చెప్పేసి గంటాపదంగా చెప్తున్నాం. జై జనసేన, జై హింద్. ప్రధానంగా నిరుద్యోగ యువతకు కావచ్చు, యువతకు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయంటారు? అది సార్ చెప్పారండి. ముందు ప్రీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మహిళలకి 33% పెట్టారండి. చాలా మంది ఉన్నత చదువులు చదువుకోలేక ఇప్పుడు చాలా మంది మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే మహిళలు యువత ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. కానీ మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు సార్ చెప్పింది గట్టిగా ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత అంటే అది చాలా సంతోషకరమైందండి. దాన్ని మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే డ్వాక్రా మహిళలకి ప్రత్యేకంగా మహిళా బ్యాంకులు పెడతానన్నారు. ఒక పారిశుద్ధ కార్మికులకి ఒక స్కూటీ అనేది నిజంగా వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళకి ఒక్కొక్కసారి ఛార్జెస్ కూడా ఉండవండి వెళ్ళడానికి. అటువంటిది ఒక 50 రూపీస్ పెట్టుకుంటే 1 వీక్ అంతా కూడా వాళ్ళు పని చేయొచ్చు. అటువంటిది పెట్టారు సారు. విద్య అని ప్రతి మహిళలకి కూడా ఖచ్చితమైన ఈ పెట్టారు చట్టాలు. చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్.
మహిళల అండంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారికే ఉంటుంది. మా వేరే మహిళలమే కాదండి, రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా జనసేనకి సపోర్ట్ చేస్తుంది. 100% సార్ సీఎం అవుతారండి. జై జనసేన, జై పవన్. జనసేన నాయకులు అయితే ఈ రోజు సభ సక్సెస్ అవడం పైన ఒక జోష్ అయితే కనపడుతుంది. అలాగే మనతో సార్ చెప్పండి, ఏంటి ఈ రోజు సభ ఇంత సక్సెస్ అవడం కారణం ఏంటంటే? పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ప్రజలకి ఎంత ఉందనేది ఈ సభ సక్సెస్ అవటం. ఇన్ని లక్షల మంది వచ్చారండి ఈ రోజున. పవన్ కళ్యాణ్ గారు అంటే మార్పు రావాలంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారని చూశారు కదా. సార్ కూడా ఎన్ని మంచి పథకాలు మా జనసేన పార్టీ పెట్టిందనేది. కాబట్టి రాబోయే రోజుల్లో మార్పు తథ్యం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవటం కన్ఫామ్ అయిపోయింది. 100% పూర్తి మెజార్టీతో జనసేన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఎందుకంటే ఈ రోజున యువతకు కానీ మహిళలకు కానీ మెయిన్గా ఈరోజు చూసుకోండి, పల్లికారులు ఈరోజు అయితే పల్లికారుల గురించి, అగ్నికుల క్షత్రియుల గురించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో 10 సార్లు చెప్తున్నారు. ఇప్పుడు కూడా వెనకబడిన వర్గాలకి నేను ఆలోచించి పథకాలు పెడతాను, వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో, ఏదైతే వాళ్ళు డెవలప్ అవ్వాలో అవన్నీ ఆలోచించి పెడతాను. అలానే ఈరోజు పెట్టారు అన్నీ కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పథకాలన్నీ కూడా పేద ప్రజల గురించి పెట్టారు. దీనివల్ల పేద ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఇంకా మన రాష్ట్రం రేపు వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం ప్రజలు తథ్యం. For more updates, please subscribe 99 TV Telugu.